హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మనము ఆర్ఎస్‌సిటీ హ్మ్. ద్వారా మనము రిజిస్టర్ గాని, పార్సెల్ గాని, స్పీడ్ గాని ఎలా బుక్ చేయాలి హ్మ్. అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకైతే వీడియో క్లియర్‌గా చూపిస్తాను. ఎవరైతే స్కిప్ హ్మ్. చేయకండి. మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా హ్మ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. లేట్ చేయకుండా వీడియోలోకైతే హ్మ్. ఎళ్ళిపోదాము. ముందుగా మొబైల్ లాగిన్ అయిన తర్వాత దర్పణ యాప్ ఓపెన్ చేసుకోవాలి. దర్పణ యాప్‌లో మెయిల్ ఆపరేషన్. సో, మనం బుక్ చేయాలి కాబట్టి నెక్స్ట్ బుకింగు. సో, మన బుకింగ్‌లో రిజిస్టరు, స్పీడ్, పార్సెల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ టైపు మనం ఏదైతే బుక్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను రిజిస్టరు. సో, రిజిస్టర్ బుక్ చేసేటప్పుడు ఆ యొక్క రిజిస్టర్ మీద ఆ లేబులు, ఫ్రమ్ టు అడ్రెస్ మొత్తం ముందుగానే ఫిల్ చేసుకోవాలి. ఇలా స్కాన్ చేసిన తర్వాత మీకైతే అక్కడ వెయిట్ అడుగుతుంది. నెక్స్ట్ వెయిట్ ఎంతుంటే అంత. సో, 10 గ్రామ్స్ కాబట్టి నేను 10 గ్రామ్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. మనం గ్రామ్స్ ఎంటర్ చేయంగానే ఆటోమేటిక్‌గా అయితే అమౌంట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుందండి. మనం మాన్యువల్‌గా అయితే ఎంటర్ చేయకూడదు. కింద కూడా రెగ్యులర్ అని ఉంది. రెగ్యులరు. సర్వీస్ అయితే సర్వీస్. పక్కన సర్వీస్ ఉంది కదా! సర్వీస్ అయితే అంటే మన డిపార్ట్‌మెంట్ లెటర్ పంపించేప్పుడు మాత్రమే సర్వీస్ పెట్టుకోవాలి. లేదంటే రెగ్యులరు. సో, కస్టమర్స్ కాబట్టి. నెక్స్ట్ సెండర్ అడ్రెస్సు. సెండర్ అంటే మనం ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్. సో, అడ్రస్సు, అదేవిధంగా పిన్ కోడ్, మొబైల్ నంబరు. మొబైల్ నంబర్ అనేది కంపల్సరీ అండి. మొబైల్ నంబర్, పిన్ కోడ్ అనేది మీరు అడ్రస్ మొత్తం మాక్సిమం ఫిల్ చేయండి. ఒకవేళ ఎక్కువుంది అడ్రస్సు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు మెయిన్‌గా సో, ఫ్రమ్ ఎవరు వాళ్ళ నేము, ఆ యొక్క విలేజు, పిన్ కోడు, అదేవిధంగా ఆ యొక్క మొబైల్ నంబరు. సో, ఆఫీస్ నేమ్ కూడా మీకు క్లియర్‌గా కనపడుతుంది పిన్ కోడ్ కొట్టంగానే. నెక్స్ట్ అడ్రెస్ డీటెయిల్స్ అంటే ఎవరికి పంపిస్తున్నాము, వాళ్ళ యొక్క అడ్రస్సు. సో, క్లియర్‌గా. అదేవిధంగా అన్ని కాలమ్స్ స్టార్ మార్క్ ఉన్నట్టు మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేసుకోవాలండి. సో, ఇది మనం బుక్ చేసే ముందర ఫ్రమ్, టు అదేవిధంగా వెయిటు. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉండి, అదేవిధంగా మీ యొక్క ప్రింటర్ కూడా బ్యాటరీ అనేది ఇలా ఫుల్‌గా ఉండాలండి. ఫుల్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనతో బుక్ చేసిన తర్వాత మళ్ళీ బుక్ కాకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో, ఇక్కడ మీరు ఏ పిన్ కోడ్ కొడితే ఆ యొక్క ఎస్ఓ గాని, హెచ్ఓ గాని చూపిస్తుంది. నెక్స్ట్ క్యాషు, డిజిటలు. డిజిటల్ అంటే మీరు స్కానింగ్ అండి. అదేవిధంగా సో, డిజిటల్ అయితే స్కానింగ్. లేదు క్యాష్ ఇచ్చారంటే మనం క్యాష్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, అమౌంటు. నెక్స్ట్ బుక్కు. చూసారు కదండీ! ఆర్టికల్ నంబరు 10 గ్రామ్సు. ప్రీపెయిడ్ అమౌంట్ అంటే ప్రీపెయిడ్ అంటే ఏం లేదండి పోస్టేజ్. రిజిస్టర్ లెటర్ రూ. 17 అమౌంట్ వచ్చి 26 క్యాషు. సో, ఫ్రమ్ టు అన్ని అడ్రెస్ ఉన్నాయి కదా! కరెక్ట్‌గా ఉందనుకుంటే నెక్స్ట్ బుక్కు. బుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెండ్ చేసామంటే ఎస్ఎంఎస్ వెళ్తుంది. ప్రింటు. మనం ప్రింట్ ఇచ్చుకోవాలి. సో, ప్రింట్ ఎందుకంటే కస్టమర్ ప్రింట్ అడుగుతాడు కాబట్టి మనమైతే ప్రింట్ కాపీ ఇవ్వాలి. సో, ఇలాగ ప్రింటింగ్ అయితే వస్తుంది. సో, ఒక కాపీ మనకి, ఒక కాపీ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ సో, ప్రింట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఓకే. ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే ఆర్టికల్ అయితే బుక్ చేసాం. సేమ్ రిజిస్టర్ ఎలా బుక్ చేసాము, అదే విధంగా స్పీడు, పార్సెలు సేమ్ అండి. మనము జస్ట్ ఆర్టికల్ టైప్ మాత్రమే డిఫరెంటు. అదే మనం బుక్ అయిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందాం. రిపోర్ట్స్‌లోకెళ్ళి బుకింగ్ రిపోర్ట్స్. ఇక్కడ ట్రాన్సాక్షన్ రిపోర్టు. మనం ఈ డేట్ కాబట్టి ఈ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మీరు కింద స్క్రోల్ చేశారంటే సైడ్‌కి స్క్రోల్ చేశారనుకోండి ఎవరెవరు పంపించారు, అడ్రస్సు, పిన్ కోడ్, అమౌంట్ అన్నీ ఉంటాయన్నమాట. సో, దాన్ని కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సపోజ్ మనకు స్లిప్ లేదు. వాళ్ళకి చూపియడానికి కానీ, వాళ్ళ ఫోటో అయినా తీసుకోవచ్చు. అట్లా. నెక్స్ట్ బ్యాగ్ అయితే మనము ఆర్టికల్ అయితే రిజిస్టర్ అయితే బుక్ అయిపోయింది. సో, ఆడకి 50% అయింది. నెక్స్ట్ ఈ ఆర్టికల్ మనము ఎస్ఓకి పంపించాలి. సో, అంటే మనం బుక్ చేయాలి. బుక్ చేయాలంటే బ్యాగు. సో, నెక్స్ట్ బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత మనం యొక్క బ్యాగ్ లేబుల్స్ అనమాట. ఆ లేబుల్ నంబరు స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసిన తర్వాత కన్ఫర్మ్. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్టికల్ నంబరు ఎంటర్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను ఒకటే బుక్ చేశాను కాబట్టి ఒకటి స్కాన్ చేశాను. అదే 2, 3 అయితే పక్కన యాడ్ ఉంది కదా! యాడ్ క్లిక్ చేయాలి. లేదంటే క్లోజ్ బ్యాగ్. లెటర్ వచ్చింది కదా! క్లోజ్ బ్యాగ్. సో, బ్యాగ్ క్లోజ్ చేశాము. నెక్స్ట్ డిస్పాచ్. ఇలా మీరు బ్యాగ్ డిస్పాచ్ క్లిక్ చేస్తేనే మీకు అక్కడ ఎస్ఓలో తొందరగా రిఫ్లెక్ట్ అవుతుందండి అకౌంట్ ఆఫీస్‌కి. వాళ్ళు ఈజీగా అవుతుంది. లేదంటే మళ్ళీ మరుసటి రోజు వాళ్ళకొస్తుంది. సో, ఇవి ఇంతకుముందు పెండింగ్ ఉన్న బ్యాగ్ డిస్పాచ్ అనమాట. అన్నీ ఒకసారి కొట్టినా మీకు క్లియర్ అయిపోతాయి. సో, ఈ విధంగా నెక్స్ట్ ప్రింట్ మెయిన్ లిస్ట్ అనమాట. దాని ప్రింట్ తీసుకొని ఆ యొక్క రిజిస్టర్
రిజిస్టర్‌కి, బ్యాగ్ లేబులు, ఈ ప్రింట్ ఈ 3 పిన్ చేసి మీ యొక్క డైలీ అకౌంట్‌తో పాటు అకౌంట్ ఆఫీస్‌కి పంపించాలి. సో, ఇంతటితో మనం బుకింగు ప్లస్ డిస్పాచ్ 2 కంప్లీట్ అయ్యాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.